7వ నెలన కడుపులో బిడ్డ బాగాలేదు, తీసేయాలన్నారు. తీసేయాలంటే స్కానింగ్ తీసినాక మా అత్త బెల్లం వెళ్ళి ఆయిల్ ఇచ్చింది, రాసుకో, తాగి కడుపు మీద కచ్చి వేసుకొని పడుకో. 5 రోజులు గడువు పెట్టారు. నాకు గడువు పెడితే వెళ్ళాను. అట్లానే చెప్తే కిడ్నీ దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు, నా బిడ్డను నాకు ఇచ్చాడండి. 7వ నెలలో ప్రాబ్లం వచ్చింది, గర్భవతిగా ఉన్నప్పుడు. అవును. మీ అత్త అక్కడ బెల్లంపల్లికి వచ్చి ప్రేయర్ తెచ్చి నీకు ఇచ్చారు. అవునండి. రాసుకొని ప్రార్థన చేసుకున్నాం. బిడ్డకి ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. మంచి ఆరోగ్యకరమైన బిడ్డని ఇచ్చాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ముందు 3 years ముందు బ్యాక్ పెయిన్ ఉండేది, కానీ మీ మ్యారేజ్ అయిన తర్వాత మొన్న కల్వరి ఛానల్ ఆరాధనలో బ్రదర్తో పాటు ఏకీభవించాను ప్రార్థనలో. ఇంకా ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఏమైపోయింది తెలియదు, ఒళ్ళంతా మంటలు వచ్చేసి చల్ల ఒళ్ళు అయిపోయింది. అంతే బ్యాక్ పెయిన్ ఉండేది. ఆ 3 సంవత్సరాల బ్యాక్ పెయిన్, ఎముకలు రెండు విడిగా అయిపోయినాయి, కానీ 2 ఎముకలు ఒకటిగా అయిపోయి బ్యాక్ పెయిన్ నుంచి మొత్తం పూర్తిగా విడుదల పొందాను. దేవునికి కార్యం జరిగినందుకు దేవునికి రుణపడి ఉంటాను నేను. ప్రైజ్ లార్డ్. ఆరాధించడంలో లైవ్ కార్యక్రమంలో ప్రేయర్లో ఏకీభవించాం. 2 బ్యాక్ బోన్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ ప్రేయర్ లో కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. పెయిన్ తగ్గిపోయింది. ఎన్ని సంవత్సరాలను బాధపడ్డావమ్మా? 3 years నుంచి అట బ్యాక్ ఆ బోన్ సపరేట్ అయిందండి. కానీ ఆరాధన ఛానల్లో లైవ్ కార్యక్రమం ద్వారా బిడ్డ దైవ సేవకులతో కలిసి ప్రార్థనలో ఏకీభవించింది. అద్భుతంగా యేసయ్య స్వస్థపరిచాడు. మా కోడలికి గర్భిణి, బాబు పాప ఇద్దరు బతకరమ్మా, మేము చెప్పలేము అన్నారు. మీరు 2 నిమిషాలు ప్రార్థన చేశారండి, బాబు పాప ఇద్దరు బాగానే ఉన్నారండి. నేను దేవుని నమ్ముకున్నానండి. హిందూ కుటుంబంలో పుట్టి నేను వెళ్ళటం ఎవరికి ఇష్టం లేదు, అయినా నేను ప్రతి దానికి నిన్ను చూడాలి, నేను చనిపోయే లోపు అనుకున్నానండి. నేను ఇవాళ ఈ అవకాశం నాకు వచ్చింది. చూడండి, యేసయ్యను ఒక గాడిద ఘనత ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు ఆ గాడిద మీద ఎక్కినప్పుడే. సహోదరి మమ్మల్ని ఎందుకు చూడాలనుకుందంటే దేవుడు మాతో ఉండబట్టారు, మమ్మల్ని బట్టి కాదు. అది జస్ట్ యేసయ్యను బట్టి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఘనత వహించవలసిన వాడు, స్తోత్రం పొందవలసిన వాడు ఆయనే. కాబట్టి చూడండి, 2 బిడ్డలు చనిపోతారన్న టైంలో 2 నిమిషాల ప్రార్థన వారిని బ్రతికించింది. ఈ రాత్రి ఈ సహోదరి కుటుంబంలో జరిగిన అద్భుతం మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. మార్కు సువార్త బైబిల్ తెరిచి అందరం కూడా 6వ అధ్యాయం 31, 32, 33 వచనాలు నేను చదువుతుంటాను. అంతటా అపోస్తలులు యేసునందుకు కూడి వచ్చి తానే చేసినవన్నీ బోధించిన ఆయనకు తెలియచేసిరి. అప్పుడైనా మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంతసేపు అలసట తీర్చుకున్నామని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చి పోవుచుంటున్నందున భోజనం చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచూ ఉండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వరే ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. గట్టిగా చప్పటి కొడుతూ దేవుణ్ణి మహిమపరచుదాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులకి పరిచర్య అప్పచెప్పాడు. వారందరూ కూడా పరిచర్య చేసి అలసిపోయి కనీసం భోజనం చేయటానికైనా సమయం లేని సమయంలో యేసయ్య అంటాడు, ఇక్కడ చాలా మందితో మనము అలసిపోయి ఉన్నాం కదా, మీరు అరణ్యంలోకి వెళ్ళి ఏకాంతంగా రెస్ట్ తీసుకోమని శిష్యులకి చెప్తాడు. అదేవిధంగా వారి రెస్ట్ తీసుకోవటానికి సముద్ర ప్రాంతం నుంచి వెళ్తూ ఉండగా అక్కడ యేసుక్రీస్తు వెళ్తున్న సమయంలో చాలామంది ప్రజలు ఏం చేశారంటే యేసుక్రీస్తుని గుర్తుపట్టి అని రాయబడి ఉంటుంది. అంటే అక్కడ క్లియర్గా మనం చదువుకున్నట్టయితే యేసయ్యనట గుర్తుపట్టి ఆయన కంటే ముందుగా కాలినడకన పరిగెత్తి యేసయ్య కంటే ముందుగా వెళ్ళట, ఆ శిష్యుల కంటే ముందుగా వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దాని క్రింద వచనాల్లో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచగా 12 గంపలు ఎత్తిన అద్భుతాన్ని మనం చూస్తాం. కింద భాగంలో చదువుకుంటే ఒక బలమైనటువంటి అద్భుతం వారి జీవితంలో జరగకముందు, ఒక బలమైన కార్యం జరగకముందు వారు చేసిన పని ఏంటంటే యేసుక్రీస్తు వెళుతూ ఉండగా ఆయనను గుర్తు పట్టిన అనుభవంలోకి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవులుగా ఉన్నవారు అంతేకాక ఈ లోకానుసారంగా బ్రతుకుతూ క్రీస్తుని గుర్తు పట్టలేని జీవితాన్ని జీవిస్తున్నారు. యేసులో ఉన్నది ఏంటి,
యేసయ్య ఎటువంటి ప్రేమ స్వరూపి, ఆయనలో ఉన్న దయాదాక్షిణ్యత ఏంటి, ఆయన ఎటువంటి దేవుడో క్రీస్తుని గుర్తు పట్టలేని అనుభవం అనేక క్రైస్తవుల జీవితాల్లో ఆత్మీయ నేత్రాలు మూయబడిన అనుభవంలో ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. కానీ ఈ ప్రజల తపన చూడండి. యేసయ్య అలిసిపోయి వెళ్తున్నా ఈయనని గుర్తుపట్టగలిగారు అంటే వారు ఎంతగా యేసు కొరకు ఎదురు చూసి ఉన్నారో మీరు ఆలోచించాలి. ఎంతగా యేసయ్య కొరకు విని ఉన్నారో మనం ఆలోచించాలి. చూడండి, వారు ఆశ ఏంటంటే యేసయ్యని కలవాలి అనే ఆశ, యేసయ్య దగ్గరికి పరిగెత్తాలనే ఆశ, మూడవదిగా యేసయ్య స్వరము వినాలని ఆశ. ఈ క్రైస్తవ జీవితంలో ఒకవేళ క్రొత్తగా ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చావేమో, కొన్ని సంవత్సరాలు నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావేమో, కానీ యేసుని చూడాలనే ఆశ నీకుంటే, ఆయనని కలవాలనే ఆశ నీకుంటే, అంతేకాక ఆయన ఎద్దుకు పరిగెత్తాలనే ఆశ నీకుంటే, రెండవదిగా ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన స్వరం వినే అనుభవం నీకుంటే, ఆ ఆశ గని నీలో ఉంటే నీ జీవితంలో కూడా ఊహించని అద్భుతాన్ని యేసయ్య చేస్తాడు. గట్టిగా చప్పటి కొట్టి దేవుని మహిమపరచుదాం. అద్భుతాల కొరకు నువ్వు యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుని రావాల్సిన అవసరం లేదు. స్వస్థతల కొరకు నువ్వు పరిగెత్తుకు రావాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రజలు ఏంటంటే యేసుని గుర్తుపట్టారట. అంటే వారు ఎప్పుడు యేసయ్య వారి ప్రాంతానికి వస్తాడా, ఎప్పుడు యేసయ్యని కలవాలా, ఎప్పుడు యేసయ్యతో మాట్లాడాలా, ఎప్పుడు యేసుని చూడాలని ఆశ వారి జీవితాల్లో కలిగి ఉంది దేవుని బిడ్డలారా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడే మన దేవుడు. ఈ రాత్రి నీ జీవితంలో పాస్టర్ ప్రవీణ్ గారు సిస్టర్ వస్తున్నారని వచ్చావు, లేకపోతే నీ వ్యాధి పోవాలని వచ్చావు, లేకపోతే నీ సమస్య పోవాలని వచ్చావు, నిజమే నువ్వు బాగుపడాలనే ఆశ నీలో ఉండటం మంచిదే. కానీ ఈ ప్రజలకున్న ఆశ ఏంటంటే యేసయ్యని వారు చూసి గుర్తుపట్టి ఆయన అక్కడ ఆగిపోకుండా యేసు కంటే ముందుగా పరిగెత్తి, అంతేకాకుండా ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన స్వరము వినే అనుభవంలో ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి కనికరపడ్డాడు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి నీకు వాక్యం బాగా తెలుసుండొచ్చు, నువ్వు క్రైస్త అనుభవం లోతైన అనుభవంలోకి వెళ్ళుండొచ్చు, నీకు చాలా బాగా బైబిల్ తెలుసుండొచ్చు, కానీ యేసయ్య ఎవరో నీకు తెలుసుండాలి. ఆయన ఎటువంటి రక్షకుడో నువ్వు తెలుసుండాలి. ఆయన గుర్తు పట్టే అనుభవం, ఆయనను గుర్తుపట్టే అనుభవం నీకుందో లేదో నాకు తెలియదు. కానీ చూడండి, మగ్దలేని మరియ పెందల కాడే వెళ్తుందండి ఆ యొక్క సమాధి దగ్గరికి. కానీ యేసుని గుర్తు పట్టలేని అనుభవంలో ఉంటుంది ఆమె. కానీ యేసయ్య ఆమెని పిలుస్తాడు అమ్మ అని. అప్పుడు ఆమె గుర్తు తెచ్చుకొని బోధకుడా అని చెప్పేసి అంటది. ఈ రాత్రి నీ జీవితం ఒడదుడుకుల మధ్య ఉందో, ఇబ్బందుల మధ్య ఉందో, ఇరుకుల మధ్య ఉందో, శోధనల గుండా వెళ్తున్నావేమో, శ్రమల గుండా వెళ్తున్నావేమో, ఇలాంటి సమయాల్లో యేసయ్యని గుర్తుపట్టలేకపోతున్నావేమో, ఆయన వచ్చి నీ ముందు వెళ్తున్నా ఆయనని పిలవలేకపోతున్నావేమో, ఆయన ఎద్దుకు పరిగెత్తలేక వెళ్తున్నావేమో, ఒకవేళ ఆగిపోతున్నావేమో. కానీ ఈ ప్రజలు ఏమైనా యేసుని గుర్తుపట్టారంట దేవుని బిడ్డలారా. వారి ఆశ ఏంటంటే, వారి జీవితంలో ఉన్నటువంటి దాహం ఏంటంటే యేసుని కలుసుకోవాలి, యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్యతో సంభాషించాలి. వారి జీవితంలో ఉన్న ఆ ఆశని ప్రభు తీర్చడానికి చాలా సంతోషంగా అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రేమ స్వరూపండి, ఆయన కనికర స్వరూపుడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. తన బిడ్డలు తన యొద్దకు వచ్చి పరిగెత్తుకుంటూ వస్తే ఆయన దాటిపోయే దేవుడు కాదు, కానీ వారి జీవితంలో వారి కొరతను తీర్చే దేవుడు. చూడండి, వారు అనుభవించాలి, ఏదో అద్భుతం చూడాలి అనే ఆశతో రాలేదు. యేసయ్యను గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన స్వరం వినాలని ఆశపడుతూ వచ్చారు. ఎప్పుడైతే ఆయన మాటలు వింటూ అక్కడ చదివిన సంఘటన ఏంటంటే, ఆయన మాటలు వింటూ అట వారన్నీ ఆకలి మర్చిపోయారు, దాహం మర్చిపోయారు. రాత్రి అయిపోయింది దేవుని బిడ్డలారా. పిల్లలతో వచ్చి ఉండొచ్చు, చాలా దూరం నుండి పరిగెత్తుకుని ఉండొచ్చు. యేసు కంటే ముందుగా కాలి నడకన వారు పరిగెత్తి వచ్చారంటండి. అంటే వారు ఎంత సాహసం చేసి ఉండొచ్చు. పట్టణాలన్నిటిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చున్నారట. ఎప్పుడు వస్తాడా యేసయ్య, ఎప్పుడు మాతో మాట్లాడతాడా అని. ఎన్నో సంవత్సరాల నుంచి దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నావా తల్లి? ఎన్నో దినాల నుంచి నా జీవితంలో ఈ కొరత ఉంది, ఈ కొద ఉంది, తీర్చబడాలని ఆశపడుతున్నావా? నువ్వు దేవుని స్వరం వింటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుని స్వరంగాని నువ్వు వినాలని ఆశ కలిగి ఉంటే దేవుడు నీ ప్రతి అవసరత నేను గుర్తిస్తాడు. నువ్వు రోగివైనా, పాపపు జీవితంలో ఉన్నా,
చీకటి జీవితంలో ఉన్నా, త్రాగుడికి అడిక్ట్ అయినా, పాపానికి బానిసైపోయిన స్థితిలో ఉన్నా, వ్యభిచారానికి బానిసైనా, నీ ఆశ ఏంటంటే యేసు స్వరాన్ని వినాలి, యేసుతో వెళ్ళాలి, యేసయ్య మాటలు వినాలి అనే తపన నీ హృదయంలో కలిగినప్పుడు నువ్వు అడగక ముందే నీ అక్కరని గుర్తించి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు యేసయ్య. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో సింగ్ నగర్ స్టేడియంలో జరుగుతున్న విజయవాడ పట్టణపు సభల్లో నీతో పాటు నీ కుటుంబాన్ని తీసుకునిరా, నీతో పాటు క్రొత్త వ్యక్తిని తీసుకునిరా, నీతో పాటు రోగులను తీసుకునిరా, నీతో పాటు త్రాగుడికి బానిసైన వారిని తీసుకురా, నీతో పాటు బంధకాలు ఉన్న వారిని తీసుకునిరా. ఇక్కడ ఏ బంధకాలు అయితే కడప పట్టణంలో తెగిపోయాయో అదే బంధకాలు నీ పట్టణంలో, నీ జిల్లాలో, విజయవాడ పట్టణంలో దేవుడు తెగ నరికి తన రాజ్యాన్ని కట్టబోతున్నాడు. బసవ పున్నయ్య స్టేడియం కోటాను కోట దేవదూతలతో నిండుకొని ఉన్నది. మునుపు ఎన్నడూ కూడా చూడని ఆ పరలోక మహిమను విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చూడబోతున్నారు. ఇంతవరకు నేను అటెండ్ అయిన మీటింగ్లో ఇలాంటి మీటింగ్ చూడలేదయ్యా, ఇదే ఫస్ట్ టైము. అసలు ఎలాంటి బాధలో వచ్చామో చాలా సంతోషంతో వెళ్తున్నాము. చూడండి, ఒక పట్టణంలో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడట. అతడు చాలా కష్టపడి పైకి వచ్చినవాడు. అతని వయసు 50వ సంవత్సరం వచ్చేటప్పటికల్లా కోటీశ్వరుడు అయిపోయాడట. ప్రపంచంలో నెంబర్ 1 కోటీశ్వరుడు స్థానంలోకి వెళ్ళిపోయాడట ఆ వ్యక్తి. 50వ ఏట గొప్ప కోటీశ్వరుడిగా ఉన్న తనకి 53వ సంవత్సరంలో ఒక భయంకరమైన వ్యాధి వచ్చిందట. ఆ వ్యాధి ఆయన శరీరాన్ని మొత్తం తినేస్తుంది. ఆయన వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి. ఆయన బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ భయంకరంగా నొప్పితో బాధపడుతున్నాడు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ చెప్పారట, నువ్వు మరణిస్తావు, నీ వ్యాధికి మందు లేదని చెప్పారట. ఆయన బ్రెడ్ తింటూ పాలు తాగుతూ చాలా కష్టపడుతూ ఇక తన జీవితంలో ఇక తన సమయం అయిపోయిందని చెప్పి తను మంచి వాణిజ్య వ్యాపారవేత్తగా పేరు పొందిన ప్రఖ్యాతిగాంచినవాడట. అతడు దేవుని స్వరం విన్నాడట. దేవుని స్వరం విని అక్కడున్న పేద సంస్థలను పిలిపించి ఆయన వీలునామా ఆ సంస్థలన్నిటికీ ప్రజల కోసం రాశాడట. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ వీలునామా దాదాపు 75% తన డబ్బంతా కూడా కొన్ని పేద సంస్థలకి, కొన్ని ప్రజల అవసరతలకి రాసేశాడట. ఆ డబ్బుని ప్రభుత్వం తీసుకొని ఏం చేసిందంటే పెన్సిలిన్ అనేటువంటి గొప్ప పదార్థాన్ని తయారు చేసింది. పెన్సిలిన్ తెలియని వారు ఎవరు ఉండరు. ఆ దినాల్లో సర్వ రోగ నివారణగా వాడేవారు. అంతేకాక డిప్తీరియా అనే వ్యాధికి, కోరింత దగ్గనే వ్యాధికి ఒక మంచి మెడిసిన్ తయారు చేశారట. మూడవదిగా మలేరియా వ్యాధికి మందు తయారు చేశారట. ఒక వ్యాధిగ్రస్తుడు, ఒక శోధనలో ఉన్న వ్యక్తి, మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తి, చావుకి సమీపంగా ఉన్న వ్యక్తి తనను మరణించబోతున్నప్పుడు తన డబ్బు తను బ్రతికించాలని, లేకపోతే గొప్ప గొప్ప వైద్యులు బ్రతికించాలని ఎంత ప్రయత్నించినా అది జరగలేదు. కానీ ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో తన డబ్బునంతా పేద ప్రజలకు ఇవ్వమని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆ డబ్బునంతా రాయటం ప్రారంభించాడు. తన డబ్బు రాసిన తర్వాత ఆ డబ్బుతో రకరకాల ఈ మందులు తయారైపోయి చాలా మంది వ్యాధిగ్రస్తులని, చాలా మంది రోగగ్రస్తులని బాగుపడడం ప్రారంభించారు. టీబీ వ్యాధికి, మలేరియా వ్యాధికి, డిప్తీరియా వ్యాధికి, అంతేకాక పెన్సిలిన్ అనే మెడిసిన్ ఇతని డబ్బు ద్వారా తయారైంది. ఈ డబ్బు ఎప్పుడైతే ఆ ప్రజలకు రోగుల కొరకు ఉపయోగపడిందో, ఎంతమంది రోగులను బాగు చేసిందో, ఎంతమంది వ్యాధిగ్రస్తులను బాగు చేసిందో, అక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈయన డబ్బు ఆ ప్రజలకు ఉపయోగపడుతుండగా, దేవుని స్వరం విని దేవుని ఆలోచన ఈయన చేస్తూ ఉండగా ఈయన శరీరంలో స్వస్థత ప్రారంభమైందంట. గట్టిగా చప్పట్లు కొడదాం.
చూడండి, తను స్వస్థత ఇవ్వమని దేవుణ్ణి అడగలే, స్వస్థపరచమని దేవుణ్ణి అడగలే. ఇక నేను చనిపోతున్నాను కదా, నేను వాణిజ్య వ్యాపారవేత్తగా చాలా డబ్బు గడించాను, నా డబ్బు ఎన్ని రోగాలు ప్రజలు ఉన్నారో వారికి ఉపయోగపడాలని చెప్పేసి తన డబ్బుని దేవుని ప్రత్యక్షతను అందుకొని దేవుని స్వరాన్ని విని ఆ డబ్బు వీలునామా రాసి ఎప్పుడైతే రోగుల కొరకు తను ఉపయోగించాడో చాలా మంది రోగులు ప్రపంచంలో బాగుపడ్డారట. 53వ ఏట చనిపోతానన్న ఆ వ్యక్తి 97 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఉన్నాడట. దేవుడు ఆయనను ఆశీర్వదించాడట. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి అండి. ఈ రాత్రి నిజంగా దేవుడు కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. తన స్వరం వినే ప్రజలు, తన యొద్దకు వచ్చే ప్రజలు, తన మాట వినే ప్రజలని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. ఈ ప్రజలు కాలి నడకన పరిగెత్తి యేసయ్య పాదాల దగ్గర ఆదమర్చి ఆయన స్వరాన్ని వింటున్నారట. ఆకలి మర్చిపోయారు, దాహం మర్చిపోయారు, అన్ని మర్చిపోయారు. యేసయ్య స్వరాన్ని వినుకుంటూ ఆయననే చూస్తున్నారండి. ఆయనను చూస్తూ అన్ని మర్చిపోయిన ఆ ప్రజలకట ఎంతో రాత్రి అయిపోతే శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, వీరిని పంపించేయాలయ్యా, నువ్వు విస్తరించి మాట్లాడుతుంటే ఈ ప్రజలు వింటూ ఉన్నారు. వీరు చాలా దూర దూర స్థలాల నుండి, గ్రామాల నుండి, పట్టణాల నుండి వచ్చారు. వీరిని ఇప్పుడు ఇక్కడ ఉంచడం మంచిది కాదు, వీరిని పంపించేయాలని చెప్పేసి శిష్యులు, మరి వీరికి భోజనం కూడా లేదు అని అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు శిష్యులతో, వీరికి భోజనం మీరే పెట్టండి అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఆ శిష్యులు విచిత్రంగా చూసి, వీరికి పెట్టాలంటే ఎంత కావాలయ్యా అని చెప్పేసి వారిని పంపించేయమని యేసయ్యని వేడుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రజల మీద కనికరపడి వారు ఆకలి అడగకుండా, ఆకలి అవుతుందని అడగట్లేదు, దాహం అవుతుందని అడగట్లేదు, రెండవదిగా యేసయ్య మేము వెళ్ళిపోతామని అడగట్లేదు, కానీ ఆయన ప్రసంగం వింటూ, ఆయన స్వరాన్ని వింటూ, ఆయన పాదాల చెంత కూర్చొని వారిని వారు మర్చిపోయారు. దేవుని బిడ్డలారా, వారిని వారు మర్చిపోయినా దేవుడు వారి అవసరతను గుర్తిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు దేవుని స్వరాన్ని వింటూ దేవుని సన్నిధికి వచ్చి నీ జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు, నీ జీవితంలో దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇచ్చినప్పుడు, నీకు బిడ్డలు లేరా, నీ భర్త నిన్ను విడిచిపెట్టాడా, నీ కుటుంబంలో పోరాటం ఉందా, నువ్వు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా, నీ సమస్యకి జవాబు లేని స్థితిలో ఈ ప్రాంగణంలోకి వచ్చావా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావా, యేసయ్య పాదాల చెంత నువ్వు కూర్చొని ఆయన ముఖము చూస్తున్నప్పుడు, ఆయన స్వరాన్ని వింటున్నప్పుడు దేవుడు నీ అవసరతను గుర్తించబోతున్నాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒంటరితనంలో ఈ స్థలానికి వచ్చావేమో, నేను చూసి అనేక మంది నిన్ను విడిచిపెట్టిన అనుభవంలో ఉన్నావేమో, కానీ ఈ రాత్రి యేసయ్య దగ్గరికి వచ్చిన ఏ బిడ్డని ఆయన ఉచితంగా ఉట్టిగా పంపలేదు, కానీ ఉచితంగా ఆశీర్వదించి పంపినాడు. ఆయన స్వరంలో ఉన్న ప్రేమ, ఆయన మాటలో ఉన్న ప్రేమ. అందుకని ఇక్కడ శిష్యులతో అంటున్నాడు, చాలా ప్రొద్దుపోయింది, ఈ బిడ్డలకి ఏదైనా పెట్టాలి. ఈ రాత్రి సహోదరి నీతో యేసయ్య అంటున్నాడు, నీకు ఏదైనా పెట్టాలని ఆశ ఉంది. ఎంతో మంది లక్షలాది ప్రజలు ఈ సిటీలో ఉన్నా నువ్వు వెతుక్కుంటూ యేసయ్య దగ్గరికి వచ్చావు, నువ్వు ఆయన పాదాల చెంత కూర్చున్నావు, నువ్వు ఇక్కడ కూర్చొని ఆయన స్వరాన్ని వింటున్నావు. నువ్వు అనుకుంటున్నావు మీటింగ్ అయిపోయినాక దైవజనులతో ప్రార్థన చేయించుకోవాలా, నా జీవితంలో ఈ వేదన ఉందని బాధపడుతున్నావు. కానీ దేవుని స్వరం వింటూ దేవుని పాదాల చెంత కూర్చున్నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, కానీ ఆయన నీ జీవితంలో ఈ రాత్రే ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న పోరాటం, శోధన, వేదన, బాధ ఆయన తొలగించబోతున్నాడు. చూడండి, మనుషులు పై రూపం చూస్తారు, దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. ఆ ప్రజల యొక్క దాహాన్ని చూస్తున్నాడు, ఆ ప్రజల యొక్క ఆశను చూస్తున్నాడు. అందుకని వారి గురించి ఆలోచిస్తున్నాడు. చూడు, నీ భర్త నీ గురించి ఆలోచించట్లేదని బాధపడుతున్నావా, నీ భార్య నీ గురించి ఆలోచించట్లేదని బాధపడుతున్నావా, నాకు పిల్లలున్నా వృద్ధాప్యంలో ఉన్న నా గురించి నా బిడ్డలు ఆలోచించట్లేదని బాధపడుతున్నావా, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి ఆ ప్రజలు కానీ ఆయన పాదాల చెంత కూర్చున్నట్టు నువ్వు కూర్చోటానికి ఈ రాత్రి నీ జీవితాన్ని కానీ సమర్పించుకుంటే నీ కొరకు ఆలోచించి నీ కొరకు అద్భుతం చేసేది ఎవరంటే నిన్ను ప్రేమించే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నీ గురించి శ్రద్ధ పెడుతున్నాడమ్మా, నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ ప్రజలు చూడు, పాపం కాపర్లేని గొర్రెల్లా ఉన్నారు, వీళ్ళు ఎంత బాగా కూర్చొని ఉన్నారు. ఆ సమూహం చూసి యేసయ్య హృదయం కదిలిపోయిందండి. వారి జీవితాల్లో ఎన్ని బాధలు ఉన్నాయో, పాపం ఎన్ని వేదనలు ఉన్నాయో, ఎంత పోరాటం ఉందో, కానీ ఆ పోరాటం అది ఏమీ వారు చూడట్లేదు. కానీ యేసయ్యను చూడాలని, యేసయ్యతో మాట్లాడాలని, యేసయ్యని దర్శించాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి, జీవితంలో అలసిపోయి ఉన్నావా,
కుటుంబంలో నలిగిపోయి ఉన్నావా? మనుషుల్ని చూసి చూసి విసిగిపోయిన స్థితిలో ఉన్నావా? నీ మీద జాలిపడే దేవుడు, నీ మీద కనికరపడే దేవుడు, నీ మీద దయ చూపించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నీకు ఆయన స్వరాన్ని వినిపించే దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి ఎంతమందితో మాట్లాడి అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో. నా అన్నదమ్ములు చూస్తారు అని వారి ముఖం చూసావు, బంధుమిత్రులు చూస్తారని వారి దగ్గరికి వెళ్ళావు, అనేకులు నీకు సాయం చేస్తారని మనుషులు వెంట పరిగెత్తావు. కానీ ఈ రాత్రి నువ్వు యేసు యొద్దకు వచ్చి ఆయన పాదాల చెంత కూర్చుంటే నువ్వు అడగక ముందే నీ అక్కర తీర్చే దైవమే మేము ప్రకటిస్తున్న ప్రభువైన యేసు. అందరు మీ కూర్చే పైకెత్తుతారా? ఒక నిమిషం కళ్ళు మూసుకుంటారా? ఈ రాత్రి యేసయ్యా నన్ను దర్శించు నాయనా. యేసయ్యా నువ్వు కావాలి యేసయ్యా, నాకు నా దుఃఖము నా వేదన తొలగిపోవాలి యేసయ్యా. ఈ పాట పాడుతుండగా కన్నీరు కారుస్తూ పరిగెత్తుకుంటూ ముందుకొచ్చి మోకరించు. ఈ రాత్రి నీ మారా అనుభవం దేవుడు మధురంగా మార్చబోతున్నాడు. ఎక్కడున్నా పరిగెత్తుకుంటురా, లేట్ చేయక తల్లి. యేసయ్యా నువ్వు కావాలి యేసయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. లేట్ చేయక. ఈరోజు నీ జీవితంలో గొప్ప బ్లెస్సింగ్ ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నావు. ఎవరు కావాలమ్మా? నాకు దేవుడు కావాలి. ఎన్ని రోజులు లేడా నీ హృదయంలో? లేడు లేడు. కానీ రాత్రి ఎవరు కావాలి నీకు? యేసయ్య కావాలి. ఎన్ని రోజులు నీ హృదయంలో లేడు? పశ్చాత్తాపడుతున్నావా? యేసయ్యా నన్ను క్షమించమని అడుగుతున్నా. నన్ను క్షమించు, పాపం చేశాను, క్షమించు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కావాలి తల్లి? నాకు యేసయ్య కావాలమ్మా. నేను ఇన్ని రోజులు పెట్టి చర్చికి వెళ్తున్నా, నేను ఇలాంటి ప్రార్థన ఎప్పుడు లేదు. నాకు యేసయ్య కావాలమ్మా. ఈరోజు పూర్తిగా మారిపోతున్నావు. పూర్తిగా మారిపోతున్నా. పూర్తిగా నీ హృదయం ఇచ్చేస్తున్నావు యేసయ్యకి. ఇచ్చేస్తున్నాను. యేసయ్య ప్రేమ కావాలి. ఇన్ని రోజులు లేడమ్మా యేసయ్య నీ హృదయంలో. అవిశ్వాసిగా ఈ రాత్రి నీ హృదయం ఇచ్చేసావా యేసయ్యకి? ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రోజులు లేడా నీ హృదయంలో? లేడు. ఈరోజు నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తున్నావు. నీ హృదయంలో పాపం పశ్చాత్తాపం కలిగిన మాట్లాడిన పశ్చాత్తాపం కలుగుతుందమ్మా. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయని నమ్ముతున్నావా? ఈ రాత్రి యేసయ్యకి పూర్తిగా స్థానం ఇస్తావా? చాలా పాపం చేశాను. నా తండ్రిని బాధ పెట్టాను, నా కుటుంబాన్ని బాధ పెట్టాను. అమ్మగారు చెప్పిన వాక్యంతో నేను నా హృదయాన్ని దేవుడికి ఇస్తున్నాను. యేసయ్య నీ హృదయంలోకి వచ్చేసాడు ఈ రోజు. మరి వచ్చేసాడు. నీ పాపాలన్నీ క్షమించాడా? అదండి, ఒక పాపి మారడమే నిజమైన ఉజ్జీవం. ఆమేన్. అన్ని అద్భుతాల కన్నా అద్భుతం ఏంటంటే ఒక పాపి హృదయము క్రీస్తు కోసం తెరవబడ్డమే. అది అద్భుతమైన అద్భుతం. పైకెత్తి అందరు కూడా మాతో పాటు మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు దేవుడువని రక్షకుడవని మేము నమ్ముతున్నాం తండ్రి. తెలిసి తెలియక
చేసిన పాపములను క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించండి. యేసయ్యా, నా హృదయంలోనికి రండి, నాకు దేవుడుగా ఉండండి. తండ్రి, నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అమ్మగారు వాక్యం చెప్పేటప్పుడు నాతో నేను మాట్లాడుకున్నట్టు కావున దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఇలాంటి వాక్యం నేను ఎక్కడా వినలేదు. నాకు ఇలాంటి వాక్యం కావాలని ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. చాలా అద్భుతంగా మా కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు. ఇలాంటి మీటింగ్ అసలు జరగలేదని, ఇలాంటి అద్భుతాలు దేవుడు అపోస్తల కార్యాలు చేసినట్లుగా ఇప్పుడు కూడా దేవుడు జరిగిస్తున్నాడు. ఈ మీటింగ్ అద్భుతంగా జరిగింది. ఇటు కార్యాలు ఎప్పుడు కూడా మనం చూడలేదు, చూడలేం కూడాను. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో సింగ్ నగర్ స్టేడియంలో జరుగుతున్న విజయవాడ పట్టణపు సభల్లో నీతో పాటు నీ కుటుంబాన్ని తీసుకునిరా, నీతో పాటు కొత్త వ్యక్తిని తీసుకునిరా, నీతో పాటు రోగులను తీసుకునిరా, నీతో పాటు త్రాగుడికి బానిసైన వారిని తీసుకురా, నీతో పాటు బంధకాలు ఉన్న వారిని తీసుకునిరా. ఇక్కడ ఏ బంధకాలు అయితే కడప పట్టణంలో తెగిపోయాయో అదే బంధకాలు నీ పట్టణంలో, నీ జిల్లాలో, విజయవాడ పట్టణంలో దేవుడు తెగ నరికి తన రాజ్యాన్ని కట్టబోతున్నాడు. బసవపున్నయ్య స్టేడియం కోటాను కోట దేవదూతలతో నిండుకొని ఉన్నది. మునుపు ఎన్నడూ కూడా చూడని ఆ పరలోక మహిమను విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చూడబోతున్నారు. ఇంతవరకు నేను అటెండ్ అయిన మీటింగ్లో ఇలాంటి మీటింగ్ చూడలేదయ్యా, ఇదే ఫస్ట్ టైము. అసలు ఎలాంటి బాధలో వచ్చామో చాలా సంతోషంతో వెళ్తున్నాము.